10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Let's go. హాయ్ నమస్తే, వెల్కమ్ టు SDTV. ఈరోజు మనం చేపల ఇగురు వండుకుంటున్నామండి. చేపల ఇగురుకి ఉల్లిపాయలు ముక్కలు, ఇలా ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న ముక్కలు ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం. చూడండి, కచ్చా పిచ్చాగా ఉల్లిపాయలని పేస్ట్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఇలా వేసుకుంటాం. ఇది ఆయిల్లో వేగాలండి ఉల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి గసగసాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. యాలకులు, లవంగాలు, చెక్క, గసగసాలు అన్నీ కలుపుకొని పేస్ట్ అండి ఇది. సో వేసుకున్నాము. సో ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు అదంతా. ఇవి చేప ముక్కలండి. చేప ముక్కలకు ముందుగానే పసుపు, ఉప్పు, కారం రాసి పెట్టుకున్నాము. ఈ మసాలా బాగా వేగాలి. మనకి వేగిన వాసన తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం ఇందులో వేసుకుంటున్నామండి. కొంతమంది ఏంటంటే మసాలా దానికి ముందుగానే పట్టించేస్తారు. మేము ఏంటంటే ఓన్లీ ఉప్పు, కారం, పసుపు రాసి ఉంచాము, నానబెట్టాము. దీంట్లో వచ్చేసి ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి, చెక్క, గసగసాలు కలిపి పేస్టు వేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆవిరి మీద మగ్గాలి కాబట్టి ప్లేట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మూత వేస్తున్నామండి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి కదా. సో అడుగంటకుండా ఒకసారి మధ్యలో మనం చూసుకోవాలి. సో ఒకసారి మనం సైడ్స్ బై సైడ్ తిప్పుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు మనం గ్లాసులు వాటర్ పోసుకుంటున్నామండి. సో ఈ వాటర్ అంతా కొంచెం మరగాలి, అంటే ముక్కకి పట్టాలి. అప్పుడే చేపల ఇగురు వస్తుంది, బాగుంటుంది. సో చూసారు కదండి ఎలా ఉడుకుతుందో. ఇది ముక్కకి నీరు పట్టి స్మెల్ అయితే బాగా వస్తుంది. మాకు మీ వరకు రాకపోవచ్చు. చూడండి ఇదంతా ఎలా ఉడుకుతుందో. ఓకే, మూత తీసుకుంటున్నాం మళ్ళీ. చూసారు కదండి, ఈ కూర అయితే రెడీ అయిపోయింది. ఉడుకుతుంది, చాలా వరకు అయిపోయినట్టుగా లెక్క. చేప ముక్క అయితే ఉడికిందండి. మనకి పచ్చిదనానికి దీనికి తేడా తెలిసిపోతుంది ఉడుకుతున్నప్పుడు. సో చేప ఇగురు కొంచెం నీరు దగ్గరికి రావాలి.
సో కూర అయితే అయిపోయిందండి. చేపలు ఒక్క ముక్క కూడా చెదరలేదు. మేము చేసింది చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చుతుంది అని చెప్పి మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు కూడా వస్తుంది అని అనుకుంటూ, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.